మాజీ మంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని హత్యకు గురయ్యారు అని పోస్టుమార్టంలో తేలడంతో రాజకీయ రంగును పులుముకుంది. దీనిపై అధికార టీడీపీ వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలంటే జగన్ కుటుంబంలో గొడవల వల్లే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ ఈ హత్యోదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తొలుత గుండెపోటుతో వివేక చనిపోయారని ప్రచారం జరిగిన తరువాత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడం, శరీరంపై బలమైన కత్తిపోట్లు కనిపించడంతో ఎవరో హత్య చేశారని పోస్టుమార్టం చేయడానికి ముందే అంచనా వేశారు. పోస్టుమార్టం నివేదికలో అది నిజమే అని తేలింది. దీంతో కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరు అనే అంశంపై ఆయన కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పాత నేరస్తుడు సుధాకర్ రెడ్డిపై సందేహం వ్యక్తమవుతోంది. ఇక సుధాకర్ రెడ్డికి ఘనమైన నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్య కేసుతోనూ సుధాకర్ రెడ్డికి సంబంధం ఉన్నట్టు సమాచారం. గతంలో చేసిన నేరాలకు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డిని సత్ప్రవర్తన కారణంగా 3 నెలల కిందట విడుదల చేశారు. అతడే వివేకాను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అంతేకాదు, హత్య జరగడానికి ముందు వివేక నివాసం వద్ద రెక్కి నిర్వహించినట్టు భావిస్తున్నారు. వివేకానందరెడ్డి ఇంటి సమీపంలో ఉండే ఓ కుక్కను కూడా కొద్ది రోజుల కిందట చంపేసినట్టు అనుమానిస్తున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనున్నాయి. తండ్రి వైఎస్ రాజారెడ్డి సమాధి వద్దే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయనను కడసారి చూసేందుకు వైసీపీ అభిమానులు, నేతలు భారీగా తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా వివేకానందరెడ్డి హత్య విషయంపై గవర్నర్ నరసింహన్కు జగన్ ఫిర్యాదు చేయనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను జగన్ కలుసుకోనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్కు చేరుకుని వివేక హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో దిగజారిన శాంతి భద్రతలకు ఈ హత్యలే నిదర్శనమని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ పిలుపునిచ్చింది. నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించి ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.